వీడియోలో నేను పెట్టిన టైటిల్ ప్రతి పీడీఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఈ యొక్క పరీక్ష తప్పనిసరిగా పాస్ అవ్వాలి అని. ఏంటి పరీక్ష అనుకుంటున్నారా? మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10/7/26 ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు రాష్ట్రంలో ఉన్న పీడీఓస్ అందరికీ కూడా కమిషనర్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా ఒక ఫోన్ వస్తుంది, ఎవరో ఒకరికి ర్యాండమ్గా. ఆ ఫోన్లో ఈ సర్క్యులర్లో ఉన్న 11 అంశాల మీద అడగడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే ప్రతి డిప్యూటీ ఎంపీడీఓ గారు మీ మండలం ఉన్న పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ఈ యొక్క సర్క్యులర్ని హార్డ్ కాపీ తీసి ఇవ్వాలి అని ఎడిషనల్ కమిషనర్ గారు మొన్న చెప్పడం జరిగింది, వీసీలో ఆదేశించారు. సో దాని ఆధారంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనం ఈ సర్క్యులర్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో 11 అంశాల మీద ఏదో ఒక అంశం మనం అడగచ్చు, లేదా ఏదో ఒక పాయింట్ మనం అడగచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఇదందరికీ కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అందరూ కూడా ఒక పరీక్ష లాంటిది. సో ఇటువంటి మోడల్ ఎగ్జామ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రైనింగ్స్లో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో జరిగేటువంటి మెథడాలజీలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సర్క్యులర్ మనకి ఈ ఈ ఈ నేపథ్యంలో చాలా బాగా గుర్తుండిపోద్ది. వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకురావాల్సినటువంటి ఇటువంటి సర్క్యులర్ ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి అంటే దీంట్లో ఉండే 11 అంశాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే పై స్థాయి నుంచి మనకి ఏమో ఈరోజు సాయంత్రం ఎవరికి ఫోన్ వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్క్యులర్ని తప్పనిసరిగా చదివి ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటట్టు ప్రిపేర్ అవ్వాలి. వారు ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి ఇందులో ఉండే 11 అంశాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఒక పరీక్ష అని నేను అనడం జరుగుతుంది. సో కాబట్టి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ పరీక్షలో పాస్ అయ్యే విధంగా ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి 11 అంశాలను నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒకసారి దీన్ని చూసుకోండి, సర్క్యులర్ మీద పెట్టుకోండి. ఏ రోజు మీకు ఫోన్ వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా మీరు దీని మీద కలిగినటువంటి అవగాహనని ప్రభుత్వం వారి ముందు చెప్పాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ పరీక్షలో మీరందరూ విజయవంతంగా ముందుకు వెళ్ళడం కోసం నేను ఈ వీడియోలో ఈ సర్క్యులర్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సర్క్యులర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి పారిశుభ్రత సంబంధించినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి రూల్స్ 2026 సంబంధించి క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడం కోసం 45 రోజుల ప్రణాళిక అనేది మన ముందుకు తీసుకురావడం జరిగింది. అది అమలు చేస్తూ ఉన్నాము. దానిపై మనకు ఉండేటువంటి అవగాహన ఎలా ఏర్పడిందనే విషయాన్ని ప్రభుత్వం వారు పరిశీలించడం జరుగుతుంది. తద్వారా ఈ అంశాల మీద పరిశీలన అంటే ఈ 11 అంశాలను మనం ఈ సర్క్యులర్లో పూర్తి స్థాయిలో నేర్చుకోవడం మాత్రమే. సో అందువల్ల ఈ 11 అంశాలు ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ఈ సర్క్యులర్ ద్వారా మనకున్నటువంటి 11 అంశాల్లో ఒకటో అంశం ఏంటంటే ప్రతి కుటుంబం యొక్క చెత్తను 4 రకాలుగా విభజించడం. ఇప్పుడు SWM 2026 సంబంధించిన రూల్స్లో రూల్ నెంబర్ 5B ప్రకారం ఇలా మనం ప్రతి కుటుంబం యొక్క చెత్తను 4 రకాలుగా విభజిస్తాం అన్నమాట. సో ఒకటి తడి చెత్త, వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి కుళ్ళిపోయి ఎరువుగా మారే స్వభావం గల దానికి అనువైనటువంటి సేంద్రియ పదార్థాలు ఇటువంటివన్నీ కూడా ఒక డబ్బా, దీన్ని బిన్ అంటాం, దీంట్లో వేయడం జరుగుతుంది. రెండవది పొడి చెత్త, స్వచ్ఛరథానికి అమ్మగలిగేటువంటి 29 రకాల వ్యర్థాలు, ఇవి 31కి పెంచడం కూడా జరుగుతుంది. దీనికి ఒక సంచిలో వేస్తాం, అంటే పొడి చెత్తకు సంబంధించినవన్నీ కూడా ఒక సంచి లాంటి దాంట్లో వేస్తాం. దీన్ని బ్యాగ్ అంటారు, అంటే దీన్నే బిన్ బ్యాగ్ సిస్టమ్ అంటారు. తడి పొడి చెత్తలు వేసుకునేటువంటి అంశం అనమాట. ఇక మూడవది శానిటరీ వ్యర్థాలు, ఋతు చక్రం, నాప్కిన్స్, డ్రైవర్స్, ఇలాగా పెద్దలు పిల్లలు వాడేటువంటి ఇటువంటి శానిటరీ వ్యర్థాలన్నిటికి సంబంధించినటువంటి చెత్త అనమాట. నాలుగవది ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి వ్యర్థాలు, స్వచ్ఛరథానికి అమ్ముటకు వీలు కాని వస్తువులు కొన్ని ఉంటాయి. పెయింట్ డబ్బాలు, వాడేసిన మిగిలిపోయిన మందుల డబ్బాలు, బల్బులు ఇలాంటివి. సో ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి వాటిగా, అంటే కంప్యూటర్ వేస్టేజీలు అంటే కొన్ని ఉంటాయి. సో ఈ విధంగా చెత్తని ముందుగా 4 రకాలుగా మనం విభజించాల్సినటువంటి అంశం ఉంది. సో ఇప్పుడు ఈ 4 రకాలుగా విభజించినటువంటి చెత్తను మనం ఏ విధంగా నిర్వహించాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 4 రకాలుగా మనం చెత్తను విభజిస్తాం. విభజించిన తర్వాత ఏం చేయాలి రెండో పాయింట్ అనమాట. సో తడి చెత్తని ఇందాక అనుకున్నాం, ఒక డబ్బా వేస్ట్ డబ్బా ఉంటుంది, చెత్త డబ్బా. దాంట్లో ఈ చెత్తను ఏ రోజుకి ఆ రోజు హరిత రాయబారికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఒక రోజు కంటే మించి ఉంటే కుళ్ళిపోయే వాసన వచ్చి అనారోగ్యం పాలవుతాం కాబట్టి. రెండవది పొడి చెత్త ఏంటంటే బిన్, ఫస్ట్ బిన్, ఇప్పుడు బ్యాగ్ అనమాట.
సో ఒక బ్యాగ్ లాంటి దాంట్లో ఒక సంచి లాంటి దాంట్లో నిల్వ ఉంచి పొడి చెత్తని హరితరాయబారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది 15 రోజులకు ఒకసారి మన ఇంటి దగ్గరికి ఇప్పుడు స్వచ్ఛరథం వస్తుంది. కాబట్టి ఈ స్వచ్ఛరథాన్ని మాత్రం ఇస్తే దాంతోపాటు వచ్చేటువంటి ఆదాయంలో దాని ఆధారంగా నిత్యావసర వస్తువులు మనం స్వచ్ఛరథం వద్దనే కొనుక్కోవచ్చు. మూడోది శానిటరీ వ్యర్థాలు. వీటిని ఒక పేపర్లో చుట్టేసి హరితరాయబారికి ఎప్పటికప్పుడు విడిగా సపరేట్గా అందించాలన్నమాట. ఇకపోతే ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి వ్యర్థాలు వీటిని కూడా హరితరాయబారికి ఎప్పటికప్పుడుగా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 రకాల చెత్తను మనం ఇళ్లలో నిర్వహించుకోవాలి. దీనికి సంబంధించి ఒక గమనిక కూడా ఇక్కడ ఇచ్చాడు. బయోమెడికల్, హాస్పిటల్ వ్యర్థాలు, వాటికి సంబంధించిన సంస్థలు, ఆసుపత్రులు నిర్దేశిత ప్రామాణికాల మేరకు నిర్వహించాలి. వాటిని వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ అంతా చూసుకోవాలి. గ్రామ పంచాయతీకి ఇటువంటి వ్యర్థాలు సేకరించవలసిన అవసరం లేదు, సేకరించకూడదు. ఈ విధానం పాటించడం వల్ల కుటుంబాల నుండి ఎటువంటి చెత్త బయటకు వచ్చి రోడ్లు మరియు డ్రైన్లో పడే అవకాశం ఉంది. ఇకపోతే 3వ పాయింట్ ఏంటంటే బిన్ బ్యాగ్ విధానం. ఇందాకే మనం చెప్పుకున్నాము. పంచాయతీ డెవలప్మెంట్ అధికారి తన పరిధిలోని హరిత రాయబారులు, సిఆర్పీలకు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర, వారికి 2 రోజులు శిక్షణ ఇచ్చి తద్వారా అన్ని కుటుంబాలలో తడి చెత్తకు బిన్ను, పొడి చెత్తకు బ్యాగ్ విధానాన్ని అమలు చేయాలి. ఇందులో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక నిర్దిష్ట విధానంలో 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ వారి యొక్క బిహేవియర్ చేంజ్ సాధించాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇటువంటి అంశాలు పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి ప్రజల్లో వారి యొక్క బిహేవియర్లో చెత్త కూడా ఒక సంపద అని, కానీ చెత్తని జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక స్వచ్ఛమైన గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే వారిలో ఒక రకమైన అవేర్నెస్ రావాల్సి ఉందన్నమాట. సో అందులో భాగంగానే ఈ యొక్క 45 రోజుల కార్యాచరణ ఏం చేయాలి? 1 నుంచి 2 రోజులు సిఆర్పీలు మరియు హరిత రాయబారులతో కలిసి 10 కుటుంబాలలో బిన్ అండ్ బ్యాగ్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఫస్ట్ మనం 10 కుటుంబాలని పైలట్గా తీసుకుంటూ వారికి బిన్ అండ్ బ్యాగ్ విధానం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పాటు చేయాలి ఫస్ట్ 2 రోజులు. అక్కడి నుంచి 3 నుంచి 15 రోజుల వరకు సిఆర్పీలు, హరిత రాయబారు టీములుగా ఏర్పడి గ్రామ పంచాయతీలోని అన్ని ఆవాస గ్రామాల్లోని అన్ని కుటుంబాలలో బిన్ అండ్ బ్యాగ్ ఏర్పాటు చేసి వారికి వినియోగంపై కుటుంబ సభ్యులకు పూర్తిగా అవగాహన ఏర్పాటు చేయాలి. అంటే ఫస్ట్ 2 రోజుల ముందు 10 కుటుంబాలను మనం బిన్ అండ్ బ్యాగ్ విషయంలో పైలట్గా తీసుకుంటాం. తర్వాత 3 నుంచి 15 రోజుల వరకు కూడా, అంటే 12 రోజుల పాటు పూర్తిగా, 13 రోజుల పాటు పూర్తిగా మొత్తం గ్రామంలోని అన్ని కుటుంబాలకు కూడా బిన్ అండ్ బ్యాగ్ సిస్టమ్ మీద అవగాహన ఏర్పాటు చేసేటువంటి ట్రైనింగ్స్ ఇప్పిస్తాం. అలాగే 16వ రోజు నుంచి 35వ రోజు వరకు చెత్త విభజన సక్రమంగా చేసిన కుటుంబాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ, సరిగా చేయని కుటుంబాలకు పలుమార్లు గుర్తు చేస్తూ అన్ని కుటుంబాల్లో బిన్ అండ్ బ్యాగ్ విధానంలో మార్పును సాధించాలి. తర్వాత మనకి 36వ రోజు నుంచి 40వ రోజు వరకు ఏం చేయాలంటే సరిగా సహకరించిన కుటుంబాలకు పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ అంశాలు అర్థం కాని వాళ్ళకి, చెత్తను విడగొట్టిన వాళ్ళకి, బిన్ అండ్ బ్యాగ్ సిస్టమ్ ఉపయోగించిన వారి కుటుంబాలకు ఐడెంటిఫై చేసి పంచాయతీ కార్యదర్శి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 41 నుండి 45 రోజు వరకు గ్రామ పంచాయతీ పరిధిలో వర్మీ కంపోస్ట్ అమ్మకం చేపట్టాలి. నియమాలను ఉల్లంఘించిన కుటుంబాలు, సంస్థలపై చట్టంలోని సెక్షన్ 84, 94, 127 సెక్షన్ల ప్రకారం చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే ఈ విషయంలో గ్రామ పంచాయతీ ప్రజల యొక్క ఆరోగ్యము, పారిశుభ్రం నేపథ్యంలో ఇటువంటి అంశాలలో నియమాలను ఉల్లంఘిస్తూ వీటిని పాటించిన వారికి ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం చర్యలు కూడా తీసుకునే విధానం మన చట్టంలో స్పష్టంగా ఉంది, అమలు చేయాలి. కాకపోతే 4వ అంశం ఏంటంటే తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉండేటువంటి 2 అంచెల కంపోస్టింగ్ విధానాన్ని ప్రతి హరిత రాయబారి మరియు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి అంశం. సో దీన్ని ఇది ఖచ్చితంగా మనం పాటించాలంటే దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక స్టాటిస్టికల్ ఐడియా మనకు ఉండాలి. అదేంటనేది చూద్దాము. ముఖ్యంగా ప్రతి రోజు హరిత రాయబారి సేకరించవలసినటువంటి తడి చెత్త పరిమాణం ఎంత ఉండాలి అనేది చాలా ముఖ్యం. దాన్ని మనం ఎలా లెక్కించాలంటే ప్రతి హరిత రాయబారికి 250 కుటుంబాలు కేటాయించాలి. అందులో షాపులు, సంస్థలు కూడా కలిసి ఉండొచ్చు. అంటే అసెస్మెంట్ నెంబర్ అనుకుందాం. సో అలాగే రోజుకు సగటున 100 కేజీల చెత్తను అనుకుంటే రోజుకు సగటున 100 కేజీల చెత్తను ప్రతి హరిత రాయబారి సేకరించాల్సి ఉంటుంది. ఈ 100 కేజీలు మనం ఎలా యావరేజ్ చేసుకుంటామంటే కుటుంబాల నుంచి 25 నుంచి 30 కేజీలు, సంస్థలు, షాపుల నుండి 10 నుంచి 15 కేజీలు, పశువుల పేడ ద్వారా ఒక 60 కేజీలు తీసుకుందాం అనుకుందాం. ఉదాహరణకి పశువుల పేడ 60 కేజీలు అయితే మిగతా 40 కేజీలు కుటుంబాలు, సంస్థలు, షాపుల నుంచి తీసుకుంటున్నాం. పశువులు కలిగిన రైతులకు గుర్తించి రోడ్డు మార్జిన్లలో వారు నిల్వ చేసుకుంటున్నటువంటి పేడను గ్రామ పంచాయతీకి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలి. అవసరమైన చోట తన సొంత స్థలాల్లో చేసుకున్నటువంటి
వేసుకున్న పశువుల పేడను కూడా రైతులతో ఒప్పందం ద్వారా సేకరించవచ్చు. ఒప్పందం ద్వారా సేకరించిన పశువుల పేడను ఉపయోగించి గ్రామ పంచాయతీ తయారు చేసినటువంటి వర్మీ కంపోస్ట్లో సగభాగం రైతుకు, మిగతా సగభాగం గ్రామ పంచాయతీ చెందుతుందన్నమాట. ఇది మనం చాలా కీలకంగా మనం ఒక డేటా తయారు చేసుకోవడం. సో ఇలా తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విధానంలో ప్రతి అడితరాయి వారి నెలకు 300 టన్నులు, అంటే రోజుకి 100 టన్నులు లెక్కన 30 రోజులు లెక్కేసుకుంటే 3000 కేజీలు. సో 3 టన్నులు సేకరించాలి. అందుకు వీలుగా ప్రతి హరితరాయి వారికి నెలకు ఒక నాడెప్ తొట్టి చొప్పున 3 టన్నుల పరిమాణం గల నాడెప్ తొట్టి ఉండాలి. సో అంటే ఒక నెల రోజుల పాటు అతను సేకరించేటువంటి 3 టన్నుల తడి చెత్త సరిపోయే విధంగా ఒక నాడెప్ తొట్టి ఉండాలి. సో ఆ విధంగా మొత్తం 3 నాడెప్ తొట్టెల్ని ఒక హరితరాయి వారికి కేటాయించాలి. తద్వారా ప్రతి నెల నిరాటంకంగా తడి చెత్త సేకరణ ప్రక్రియను చేపట్టి కంపోస్ట్ తయారీకి వీలు కలుగుతుంది అనమాట. సో అంతేకాకుండా ప్రతి హరితరాయి వారికి 2 వర్మీ కంపోస్ట్ తొట్టెలు కూడా కేటాయించాలి. ఇవి నాడెప్ తొట్టెలు. ముందు తడి చెత్త వేసేస్తాం, తడి చెత్త వేసి దాన్ని కుళ్ళబెట్టి అంతా చేసేదానికి. తర్వాత దాన్నంతా తెచ్చి మనం వేసేటువంటి వర్మీ కంపోస్ట్ తొట్టు ఉంటారు. సో కంపల్సరీగా 2 వర్మీ కంపోస్ట్ తొట్లు కేటాయించాలి. దీనివల్ల హరితరాయి వాళ్ళు తమ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించగలుగుతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక్క హరితరాయి వారికి 3 నాడెప్ తొట్టులు, 2 వర్మీ కంపోస్ట్ తొట్లు, మొత్తం 5 ఉండేలాగా మనం ఖచ్చితంగా ఆ నెంబర్ ఆఫ్ హరితరాయి వారి =5. అంటే 3 నాడెప్, 2 వర్మీ కంపోస్ట్ తొట్లు ఉండేలాగా మనం ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి హరితరాయి వారి నెలకు 3 టన్నుల తడి చెత్తను సేకరించి 4 నెలలు ప్రాసెసింగ్ చేసిన అనంతరం ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. అంటే మనం అనుకున్నాం 3000 కేజీల తడి చెత్త నుంచి 1000 కేజీలు, అంటే 1/3 వంతు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది అనమాట. సో ఆ విధంగా 3 టన్నుల నుండి 1 టన్ను ఒక హరితరాయి వారి చేసినటువంటిది ఇది 1 టన్ను వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. అందులో రైతుకు ఇవ్వవలసిన భాగాన్ని మినహాయించగా సుమారు 700 కిలోల వర్మీ కంపోస్ట్ గ్రామ పంచాయతీ మిగులుతుంది. అంటే రైతుకు మినహాయించవలసిన భాగం అంటే 300 కేజీలు. ఎలా లెక్కేసాము 300 కేజీలు అంటే మనకి మనం రైతుల నుండి తీసుకునేదంతా, అంటే జనరల్గా మొత్తం రోజుకి తీసుకునే 100 కేజీల్లో 60 కేజీలు రైతుల నుంచి తీసుకుంటున్నాం. అంటే నెలకి మనం మొత్తం తడి చెత్త సేకరిస్తుంది 3000 కేజీలు. దీని ద్వారా వర్మీ కంపోస్ట్ వచ్చేది 1/3 వంతు, అంటే 1000 కేజీలు వస్తుంది. సో 1000 కేజీల్లో రైతుల నుంచి తీసుకున్నటువంటి 60 కేజీల నుంచి మనం తయారవుతుందంతా 600 కేజీలు. మిగతా 400 కేజీలు కుటుంబాలు, సంస్థలు, షాపుల నుంచి తీసుకుంటున్నాం. సో రైతుల నుంచి తీసుకున్నటువంటి తడి చెత్త లేదా పేడ ద్వారా ఉత్పత్తి అయిన 600 కేజీల్లో 50% వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ. కాబట్టి అందులో 300 కేజీలు వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తంగా మిగిలేదంతా 1000 కేజీల్లో 700 కేజీలు మనకు మిగులుతుంది గ్రామ పంచాయతీ. సో 700 కేజీలు గ్రామ పంచాయతీ మిగులుతుందంటే 1000లో 700 కేజీలు మిగులుతుందంటే దానికి కేజీ 10 రూపాయల లెక్కన మనం వేసుకుంటే ఎంత వస్తుంది? 7000 రూపాయలు వస్తుంది. ఇది మొట్టమొదటి స్టాటిస్టిక్స్. ఇక రెండో అంశం తీసుకుంటే హరితరాయి వారికి తగిన ప్రోత్సాహం కూడా అందించడాన్ని ఇప్పుడు ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక ద్వారా తీసుకొస్తున్నారు. సో ఆ విధంగా వారికి ప్రోత్సాహం అందించడానికి మరియు గ్రామ పంచాయతీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కోసం ఈ కింది విధానాన్ని పాటించాలి. అలాగే ముఖ్యంగా ప్రతి హరితరాయి వారి ద్వారా గ్రామ పంచాయతీ వాటాగా మిగిలినటువంటి 700 కిలోల వర్మీ కంపోస్ట్ విక్రయం ద్వారా లభించిన సుమారు 7000 రూపాయలను గ్రామ పంచాయతీ నిధికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పీడీఓ గారు వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. అనంతరం హరితరాయి వారికి కింది విధంగా ప్రోత్సాహం అందించాలంటూ ఒక డేటాను చూపించారు. ఇది 2 రకాలుగా చెప్పాలి. ఒకటి ఏంటంటే జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఒక రకం, తర్వాత జనవరి 2027 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఇది ఇంకొక రకంగా అమలు చేయబడుతుంది. మొట్టమొదటి రకం అంటే ఈ 6 నెలల కాలంలో హరితరాయి వారితో ఆదాయ భాగస్వామ్య విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అందులో భాగంగా వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి పరిమాణంతో సంబంధం లేకుండా దాని విక్రయం ద్వారా ఎంత వస్తే ఎంత, దాని విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 75% సంబంధిత హరితరాయి వారికి ప్రోత్సాహంగా ఇన్సెంటివ్ ఇస్తాం. అలాగే 20% గ్రామ పంచాయతీ దగ్గర ఉంచుకుంటుంది అనమాట. అంటే ఈ డిసెంబర్ వరకు కూడా పూర్తిగా వర్మీ కంపోస్ట్లో వచ్చేటువంటి ఆదాయం ఎంత వస్తే అంత 75% ఒక ప్రోత్సాహక ఇన్సెంటివ్గా మనం హరితరాయి వారికి ఇచ్చేసి 25% గ్రామ పంచాయతీ దగ్గర ఉంచుకోవాలి. ఇక జనవరి 1, 2027 నుంచి ఇది పూర్తి స్థాయిలో
ఒక ఫార్మేట్ రూపంలో దీన్ని అందుబాటులో తీసుకొని వచ్చారు. అదేంటో చూద్దాం. ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క హరిత రాయబారికి నెలకి ఉత్పత్తి చేసిన మొత్తం వర్మీ కంపోస్ట్ పరిమాణం ఎంత ఉంది అంటే రైతు వాటాతో కలిపి, రైతుకి మనం ఇచ్చేటువంటి 300 కేజీలతో కలిపి 1000 కేజీలు అంటే 1 టన్ను కింద లెక్కేసుకున్నాం కదా. ఆ 1 టన్ను అనే పరిమాణాన్ని మనం లెక్కగా తీసుకోవాలి. అది ఎంత ఉంది. అలాగే దాని ద్వారా ఆ యొక్క హరిత రాయబారికి మనం గ్రామ పంచాయతీ యొక్క వాటాగా మిగిలిన వర్మీ కంపోస్ట్లో మాత్రమే వాటా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ హరిత రాయబారికి ఎంత ప్రోత్సాహకరిస్తాం అనేది చూడాలి. సో మొట్టమొదటి పాయింట్ ఏంటి, 499 కిలోల వరకు కనుక ఉత్పత్తి చేయగలిగితే వర్మీ కంపోస్టు, దానికి ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. రెండవది 500 నుంచి 599 కేజీలు అయితే 50%, 600 నుంచి 799 కిలోలు అయితే 60%, 800 నుంచి 1000 కిలోలు అయితే 70%, 70 కిలోల కంటే ఎక్కువ అయితే 75%. సో ఈ రకంగా ఆ యొక్క ఉత్పత్తి ఆధారంగా ఆ పర్సంటేజ్ని మనం ఈ యొక్క హరిత రాయబారులకి మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, కనీసం 200 నుంచి 250 కుటుంబాల నుండి ప్రతిరోజు చెత్త సేకరించి ప్రాసెస్ చేసిన హరిత రాయబారికి మాత్రమే ప్రోత్సాహం ఇవ్వాలి. రెండవది స్వయం సహాయక బృందాలతో కూడా మనం ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి స్వయం సహాయక సంఘాలతో కలిసి వర్మీ కంపోస్ట్ తయారు చేసే గ్రామ పంచాయతీలో కూడా ఈ ప్రోత్సాహక సంబంధిత ఎస్ఎస్జి మరియు వివోలకు కూడా ఈ రకమైనటువంటి ఇన్సెంటివ్స్, ఈ పర్సంటేజ్లన్నీ కూడా వర్తింప చేయాలి అంటూ 4వ పాయింట్ చెప్పడం జరిగింది అనమాట. ఇక 5వ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో ఒకసారి చూద్దాం. ఇక గ్రామ పంచాయతీల గ్రేడింగ్ మరియు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారుల యొక్క గ్రేడింగ్ అనేది కూడా దీని ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అది పాయింట్ నెంబర్ 5 ద్వారా 2026-27 సంవత్సరం నుండి ప్రతి గ్రామ పంచాయతీ పనితీరును మదింపు చేసి గ్రేడింగ్ ఇచ్చుటకు వర్మీ కంపోస్టు తయారీ లక్ష్య సాధనని అతి ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. సో వర్మీ కంపోస్ట్ తయారీ లక్ష్యం ఏంటి, ప్రతి 1000 మంది జనాభాకు ప్రతి నెల 1 టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ముఖ్య లక్ష్యం. దీని ఆధారంగా గ్రామ పంచాయతీలు పంచాయతీ అభివృద్ధి మరింత విధిగా ఈ విషయంలో ఎలా పనిచేస్తారనే అంశం ఆధారంగా పంచాయతీ అభివృద్ధి అధికారులు గ్రేడింగ్ ఇస్తారు. అంటే ఈ 2 అంశాలు, ఒకటి వర్మీ కంపోస్ట్ లక్ష్య సాధన శాతం గ్రామ పంచాయతీ మరియు పీడీఓకి లభించేటువంటి గ్రేడ్ అయితే ఉంటుంది. సో 100% అంతకంటే ఎక్కువ కనుక అంటే మనకి ప్రతి నెల 1000 మంది జనాభాకి 1 టన్ను కంటే ఎక్కువ వర్మీ కంపోస్ట్ తయారైతే ఆ యొక్క పంచాయతీ లేదా పీడీఓ గారికి A+ గ్రేడ్ ఇస్తారు. అలాగే 75 నుంచి 99% వరకు అయితే ఏ గ్రేడు, 60 నుంచి 74% అయితే బి గ్రేడు, 50 నుంచి 59% అయితే సి గ్రేడు, 49% అంతకంటే తక్కువ అయితే మాత్రం ఆ యొక్క గ్రామ పంచాయతీ లేదా పీడీఓ గారికి గ్రేడ్ డి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి అంశాలను మనకి పాయింట్ నెంబర్ 5లో చెప్పడం జరిగింది. ఇక పాయింట్ నెంబర్ 6 అనేది స్వచ్ఛరథానికి సంబంధించింది. స్వచ్ఛరథం పనితీరును మరింత మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఈ కింద కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి అంటే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, స్వచ్ఛరథం నెలవారీ గ్రామ పర్యటన షెడ్యూల్ తప్పనిసరిగా చూసుకోవాలి. ఆన్లైన్లో నమోదు చేసిన గ్రామ పర్యటన నివేదిక ఆన్లైన్ రిపోర్ట్ మాత్రమే ప్రామాణికంగా పరిగణించబడుతుంది. స్వచ్ఛరథం ప్రతి బజార్లోని ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఆగి పొడి వ్యర్థాలు సేకరించాలి. ఈ నిబంధనకు విరుద్ధంగా పనిచేసే స్వచ్ఛరథ ఆపరేటర్పై జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వం మెమో నంబరు 33/427 తేదీ 15/12/2025 ప్రకారం తగిన చర్యలు కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా స్వచ్ఛరథాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశం అనేది క్లియర్గా 6వ అంశంలో ఇచ్చారు. ఇక్కడ ఇంతకుముందు మనకి 26-27 వస్తువులు ఉండేవి. ఇప్పుడు 30-31 వస్తువుల్ని స్వచ్ఛరథంలో తీసుకునే విధంగా సర్క్యులర్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ యొక్క అప్డేటెడ్ వెర్షన్ని మనం ఒకసారి తీసుకొని వాటిని కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛరథంలో తీసుకునే విధంగా అప్గ్రేడ్ చేసి ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. SWM 2026 రూల్స్లో అతి కీలకమైనటువంటి ఒక రూల్లో ఒకటి ఏంటంటే PWGS, బల్క్ వేస్ట్ జనరేటర్స్. సో SWM రూల్స్ 2026లో రూల్ నెంబర్ 3 సబ్ రూల్ 1I ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్లు అంటే గ్రామం పంచాయతీ పరిధిలో కింది ప్రమాణాలలో కనీసం ఒకదాన్ని కలిగి ఉన్న సంస్థలు లేదా యూనిట్లు. ఒకటేంటి, 2000 చదరపు మీటర్లు కంటే లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల భవనాలు, లేదా రోజుకి 40,000 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీటిని ఉపయోగించే సంస్థలు, లేదా రోజుకి 100 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు. ఈ 3 రకాల అంశాలకు చెందినటువంటివి బల్క్ వేస్ట్ జనరేటర్స్గా మనం గుర్తించాలి.
ఈ కార్యాలయ సర్క్యులర్ ఎంఎంఓ అంటే మన కమిషనర్ గారి కార్యాలయ సర్క్యులర్ మెమో 15/13/757 ప్రకారం ప్రత్యేకమైన సూచనలు దీనికోసం జారీ చేయబడ్డాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని BWGSను గుర్తించి CPCB కేంద్రీకృత పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో స్వీయ నమోదు చేయించాలి. ముఖ్యంగా అదేవిధంగా BWGల ఘన వ్యర్థాల నిర్వహణ పనితీరును PDO ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన సర్దుబాటు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇటువంటి BWG బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క వేస్ట్ ప్రాసెసింగ్ అనేది సొంతంగా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని ఈ యొక్క పోర్టల్లో నమోదు చేయించి వాళ్ళు సొంతంగా అవి చేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపించేటువంటి అధికారం లేదా ఆ బాధ్యత పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ల మీద ఉంది. కాబట్టి వీటిని ఐడెంటిఫై చేసి వారే ఈ యొక్క వేస్ట్ జనరేషన్ని ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉండే విధంగా వాళ్ళని పూర్తి స్థాయిలో మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాయింట్ నెంబర్ 8 ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ జారీ చేసిన GOMS నెంబర్ 81 ఉంది. దీని ప్రకారం ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి. వాటి తర్వాత తయారీ, నిల్వ, రవాణా, విక్రయం మరియు వినియోగంపై నిరంతరం తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నిషేధాన్ని పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలు అమల్లోకి తీసుకురావాలంటూ ఈ పాయింట్ నెంబర్ 8 ద్వారా మనం సర్క్యులేట్ చేయాల్సినటువంటి అంశం గుర్తించాలని చెప్తుంది అనమాట. ముఖ్యంగా SWPC పనితీరులో మెరుగుదల అనే దాని మీద కొన్ని నిర్ణయాలు కూడా మనకి సర్క్యులర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రతి 1000 మంది జనాభాకు కనీసం 3 నాడపు తొట్టెలు మరియు 2 వర్మీ కంపోస్ట్ తొట్టెలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దీనికంటే తక్కువ సౌకర్యాలు ఉన్న SWPCలో అవసరమైన అదనపు తొట్టెను VBG రామ్జీ పథకం కింద జిల్లా కలెక్టర్లు మంజూరు చేసి నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే మన ప్రతి గ్రామ పంచాయతీలో 1000 మంది జనాభాకి 3 నాడపు తొట్లు, 2 వర్మీ కంపోస్ట్ అంటే మొత్తం 5 తొట్లు ఉండే విధంగా ఖచ్చితంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తక్కువ ఉంటే వెంటనే వాటిని డిపో గారికి తెలియజేసి కలెక్టర్ గారి ద్వారా ఆమోదం తీసుకొని VBG రామ్జీ ద్వారా మనం పర్మిషన్ తీసుకుని కట్టించేసుకోవాలి. రెండవది, SWPC నిర్మాణం కోసం ఇంకనూ స్థలం కేటాయించిన గ్రామ పంచాయతీల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే స్థలాన్ని కేటాయించి షెడ్ల నిర్మాణం చర్యలు చేపట్టాలి. 3, SWPC కోసం స్థలం కేటాయించినప్పటికీ ఇంకా షెడ్ల నిర్మాణం చేపట్టని లేదా పూర్తిగా గ్రామ పంచాయతీలో VBG రామ్జీ పథకం కింద వెంటనే షెడ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు కనీస అవసరాలైన నాణ్యత తొట్లు మరియు వర్మీ కంపోస్ట్ తొట్టుల ఏర్పాటును తప్పనిసరిగా సిద్ధం చేయాలి. తర్వాత ప్రతి SWPC షెడ్లో తీగ జాతి మొక్కలు నాటి షెడ్ పైకి పాకించవలెను. ముఖ్యంగా సముద్ర పాల లేదా క్యాట్స్ క్లే మొదలైనటువంటి జాతులకు సంబంధించిన వాటిని పాకించాల్సి ఉంటుందన్నమాట. దీని కొరకు స్థానిక నర్సరీలతో సంప్రదించి తగినన్ని మొక్కలను అందుబాటులోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే SWPCలో గ్రీన్ గార్డెన్ నివాసం ఉంచడం అత్యంత అవసరమై ఉన్నది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా SWPCలో తప్పనిసరిగా చేయాలి. ప్రతి SWPCలో కరెంటు సరఫరా ఏర్పాటు చేయాలి. వీలు కాని చోట్ల గ్రామ పంచాయతీ నిధులతో కనీసం సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలి. ఇంటర్నెట్ సదుపాయం కల్పించి ప్రతి SWPCలో CC కెమెరాలు బిగించి ఉపయోగించాలి. SWPCకి సరైన రోడ్డు సదుపాయం లేని చోట VBG రామ్జీ ద్వారా లేదా అందుబాటులోని గ్రామ పంచాయతీ నిధులు మరియు ఇతర నిధుల ద్వారా కూడా మరమ్మతులు చేయించి తప్పనిసరిగా రోడ్డు సదుపాయం ఉండేలా చూసుకోవాలంటూ SWPCకి ఉండవలసినటువంటి అన్ని రకాల సదుపాయాల్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనకి ఇందులో పాయింట్ నెంబర్ 9 ద్వారా చెప్పడం జరిగింది. ఇక 10వ పాయింట్ ఏంటంటే చెత్త సేకరణ మరియు దాని రవాణా కొరకు ఉపయోగించేటువంటి వాహనాలు. కుటుంబాల నుండి ప్రతిరోజు చెత్త సేకరణ చేయడం కొరకు ప్రధానంగా తోపుడు బళ్ళు పుష్ కార్ట్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. తోపుడు బళ్ళు లేని చోట అందుబాటులో ఉన్న ట్రైసైకిల్ కొరకు ఉపయోగించవచ్చును. SWPC కేంద్రాలు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో కలిగిన సందర్భాల్లో సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ కొరకు అందుబాటులో ఉన్న రిక్షాలు, ఆటోలు, ట్రాక్టర్లు మొదలైనవి ఉపయోగించవచ్చు. ప్రతి కుటుంబం దగ్గర చెత్త సేకరణ చేయడం కొరకు రిక్షాలకు బదులుగా ట్రాక్టర్లను, ఆటోలను మాత్రం వినియోగించడానికి వీల్లేదు. కొండ ఎగువ ప్రాంతాలలో మరియు సరైన రోడ్డు సదుపాయం లేని ప్రదేశాల్లో నిర్మించిన SWPCల నిర్వహణ కొరకు నెల్లూరు జిల్లాలో అమల్లో ఉన్న అనుభవాలను ఉపయోగించి ఎద్దుల బండిని ఉపయోగించడం ద్వారా కుటుంబాల నుండి సేకరించిన తడి చెత్తను సంపద తయారీ కేంద్రం తరలించి SWPCకి
వినియోగించుకోవలను. లోతట్టు ప్రాంతాలలోని ఎస్డబ్ల్యూబీసీలకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలను అంటూ ఎస్డబ్ల్యూబీసీ షెడ్ల నిర్వహణలో రవాణాకు సంబంధించిన వాహనాల విషయాలు పాయింట్ నెంబర్ 10లో చెప్పడం జరిగింది. ఇక పాయింట్ నెంబర్ 11లో పారిశుధ్యంపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 11 అంశాల ఈ యొక్క సర్క్యులర్ని ప్రతి పీడిఓ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలి, చదువుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి అన్నారు, మేబీ రేపటి నుంచి కూడా కావచ్చు. ప్రతిరోజు 4 నుంచి 5 వరకు రాష్ట్రంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలందరికీ కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అందరూ కూడా కమిషన్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి. సో ఈ గంట టైంలో ర్యాండమ్గా ఏ జిల్లాలకు ఎవరు చేస్తారో తెలియదు. ఎవరికి చేసినా కూడా వారందరి దగ్గర కూడా దీని యొక్క హార్డ్ కాపీ ఉండాలని చెప్పారు. హార్డ్ కాపీ ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా ఇమ్మని డిప్యూటీ ఎంపీడీ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ మీకు ఇచ్చే ఉంటారు. కాబట్టి ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఈ హార్డ్ కాపీని దగ్గర పెట్టుకుంటారు. అలాగే ఈ 11 పాయింట్లు మనల్ని ఏ ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ చెప్పాలి. లేదు ఎక్కడైనా ఏదైనా పాయింట్ అడిగారు, ఉదాహరణకి 1 టన్ను వర్మీ కంపోస్ట్ వచ్చింది, ఆ వర్మీ కంపోస్ట్లో రైతుకి ఎంత ఇవ్వాలి అని అడగచ్చు. 300 కేజీలు ఇవ్వాలి. లేదు మనం ప్రతిరోజు సుమారుగా ఎంత తడి చెత్త సేకరించాలి, 100 కేజీలు. ఇలాంటి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో కూడా మనల్ని అడిగేటువంటి అవకాశాలు కూడా మనం ప్రిపేర్ అయి ఉండడం చాలా మంచిది. సో ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను లాస్ట్లో చదివాను. ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ కోసం ఈ ఆటోలు ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదు. సో ఈ విధంగా మనం ఈ యొక్క సర్క్యులర్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలి. ఇది క్షేత్రస్థాయిలో మనం దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనకిచ్చేటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉండేటువంటి ట్రైనింగ్ మెథడాలజీగా మనం భావించాల్సి ఉంటుంది దీన్ని. సో ఆ విధంగా ప్రతి పీడిఓ కూడా ఈ యొక్క పరీక్షలో పాస్ అయ్యి ఒక క్షేత్రస్థాయిలో ప్రతి పీడిఓ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి సందేశాన్ని మనం పైకి పంపించాల్సి ఉంది. థ్యాంక్ యూ.